తర్వాత ఏంటి సార్ అసలు ఏం జరగబోతోంది? గూఢచర్యం దేశం మీద, సొంత దేశం మీద గూఢచర్యం చేసి సొంత దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తా పోయేది జనరల్ గా ఏంటంటే ఇది చీడ పురుగు కల్చర్ లాంటిది. చీడ పురుగులు లాంటి వాళ్ళు దేశానికి పట్టిన చీడ దురదృష్టకరం ఇది. అయితే ఉన్నారు చాలా మంది ఈ రోజు వీళ్ళంతా పనిచేస్తున్న దానిలో మీకు లీస్ట్ కామన్ డినామినేటర్ గా వీళ్ళందరూ ఎందుకు పనిచేశారు? ఎక్కువ మంది చూడండి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 23, 20, 30 లోపు చాలా మంది వీళ్ళలో అత్యధికులు 30 లోపు ఉన్నారు. అదొకటి. జనరల్ గా స్పై కొంత వాళ్ళు ఏమి జేమ్స్ బాండ్ సినిమాలలో ఫీట్ చేయటం ఉండదు కాబట్టి ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా 40, 50 వాళ్ళు కూడా స్పైస్ ఉండే అవకాశం ఉంటారు. కానీ వీళ్ళలో ఎక్కువ మంది ఇప్పుడు పట్టుపడ్డ వాళ్ళలో ఎక్కువ మంది యువకులు వీళ్ళందరి మోటివేషన్ లో బేసిక్ గా కొంత ఇతరత్ర ఫ్యాక్టర్స్ కనపడ్డ ప్రధానంగా డబ్బులు మోటివేటింగ్ గా డబ్బులు జలసాల కోసం. ఆ అమ్మాయి జ్యోతి మల్హోత్రా కూడా పూర్తిగా జలసాలు చేసినటువంటి వాతావరణం, తిరగటం జలసాలు. అంటే వీళ్ళకి అంటే ఉచ్చం నీచం లేదని అనేది అంటాం కదా మనం, అంతే కదా సార్. సమస్తం మర్చిపోయారు అసలు. అంటే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వీటిని మర్చిపోయి ఎంజాయ్ చేయటం అనే ఒక కల్చర్ వచ్చింది. అదొకటి. డబ్బే ప్రాధాన్యం. గతంలో ఈ స్పై చేసే వాళ్ళు ఆర్మీ కనుసన్నల్లోనూ, ఆర్మీకి సంబంధించిన వాళ్ళు లేదంటే ప్రభుత్వం ఏదైనా అట్లాంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు అట్లా నిర్మించినటువంటి దాని వ్యవస్థ నుంచి బయటకు వచ్చి వాళ్ళు వెళ్ళే పరిస్థితి కనిపించేది. కానీ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అట్లాంటివన్నీ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే గతంలో చరిత్రలో చూసుకుంటే చరిత్ర అంతా గూఢచారులు ఉండటం ఇవన్నీ సహజంగా చాలాసార్లు జరిగినాయి. విదేశాల మీద గూఢచర్యం చేసేవాళ్ళు, స్వదేశాన్ని గూఢచర్యలు అమ్మేయటం కాకుండా విదేశాల మీద గూఢచర్యం చేయటం, గూఢచారులు ఉండటం, ఇదంతా చాలా సహజంగా ప్రపంచ చరిత్ర అంతా జరిగింది. కొంతమంది గూఢచారులకి చాలా గొప్ప రికగ్నిషన్ కూడా వచ్చింది, గొప్పగా వాళ్ళని భావిస్తారు చరిత్రలో. ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో మూవ్ అయింది. ఆ రోజుల్లో రెండో ప్రపంచ యుద్ధం దాకా కూడా చరిత్రలో మనం చూస్తే రకరకాలైనటువంటి పెద్ద స్థాయిలో పాపులర్ అయినటువంటి గూఢచారులు వాళ్ళకి వేరే మోటివేషన్స్ లేవు, ఐడియాలజికల్ మోటివేషన్స్ ఉన్నాయి. మితవాదం కావచ్చు, అతివాదం కావచ్చు, సైద్ధాంతిక మోటివేషన్స్ తో పనిచేసినటువంటి గూఢచారులు ఆ కాలంలో అదొక ప్యాటర్న్. దానిలో దేశభక్తి అనేది ఇమిడి ఉంది. తమ దేశం కోసం సైద్ధాంతికంగా పనిచేయటం అనేది ఒక దేశభక్తితో ఇట్లాంటి ఇత్యాది ఇమిడి ఉన్నాయి. విలువలు ఉన్నాయి, ఏదో ఒకటి. ఆ విలువలు తప్ప ఒప్ప ప్రశ్న వేరు. కానీ ఈరోజు అట్లాంటివి ఏమి లేవు. చిల్లర డబ్బుల కోసం కొట్లాడుకునే, అంటే ఎగబడే దేబరించే పరిస్థితి ఈరోజు సమాజంలో ఓవరాల్ గా డబ్బే హైయెస్ట్ వాల్యూగా మారింది. రాజకీయాలు సిద్ధాంతాలన్నీ పూర్వపక్షమైంది. ఆ మాటకు వస్తే రాజకీయ పార్టీలు ఏదైతే సైద్ధాంతికంగా ఉన్న రాజకీయ పార్టీలు అనుకునే కమ్యూనిస్ట్ పార్టీలు, మితవాద పార్టీ బీజేపీ, ఇట్లాంటి పార్టీల్లో కూడా ఈ రోజు పెద్ద సిద్ధాంతాల పాత్ర ఏమి లేదు. అక్కడ కూడా డబ్బుల పాత్ర ఎక్కువ కనపడుతుంది మనకు. ప్రధానంగా సిద్ధాంతాల పాత్ర అటు కమ్యూనిస్ట్ పార్టీల్లో, ఇటు మితవాద బీజేపీ లాంటి పార్టీల్లో కూడా సిద్ధాంతాల పాత్ర కంటే కూడా డబ్బుల పాత్ర, ఈ వ్యవహారాలు ప్రాపంచిక వ్యవహారాల పాత్ర పెద్దదైపోయింది. కాబట్టి ఇట్లాంటి వాతావరణంలో సమాజం పూర్తిగా ఎలా ఉందంటే డబ్బులు ఇస్తే ఎంతకైనా బరి తెగించే విధంగా, డబ్బులు అల్టిమేట్ వాల్యూ సుఖించటం, డబ్బులు ఎలాగైనా సంపాదించడం. అంటే ఈ రోజు ఈజీ మనీ కల్చర్ కూడా ఒకటి ప్రబలింది. శ్రమశక్తికి విలువ తగ్గింది, శ్రమశక్తితో వచ్చే విలువలు తగ్గిపోయినాయి. ఈజీ మనీ కల్చర్, రియల్ ఎస్టేట్ లేకపోతే షేర్ మార్కెట్లు అంతర్జాతీయంగా ముద్రేస్తున్నాయి చాలా దేశాలు. డబ్బులు ఈ ఉద్దీపన పథకాల రూపంలో వాళ్ళ అవసరాల కోసం, దేశాల్లో ఆర్థిక వ్యవస్థల్ని నిలబెట్టుకోవడం కోసం ముద్రేసే డబ్బులు విపరీతంగా వచ్చి పడి చెత్తగా ఉన్న వాతావరణంలో ఈరోజు ప్రజల మధ్య మానవ సంబంధాలన్నీ విచ్ఛిన్నం అయిపోయి, మానవ సంబంధాలన్నీ డబ్బు సంబంధాలుగా మారిన తర్వాత ఇక దేన్నైనా అమ్ముతారు. కుటుంబ సంబంధాలే లేవు సార్, ఏది లేవు. ఏ సంబంధాలు లేని చోట మనిషి దేన్నైనా అమ్ముతాడు. మనుషులు దేన్నైనా అమ్మేస్తున్నారు, మనుషులు దేన్నైనా అమ్ముతున్నారు. వాళ్ళు సొంతగా సుఖించడం కోసం, వాళ్ళ సొంత సౌఖ్యాల కోసం మనిషి అమ్మటానికి వెనకాడతంది ఏమీ మిగిలినటువంటి వాతావరణం ఈ రోజు ఉంది. కాబట్టి పరమ దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి దుస్థితి. ఈ దుస్థితి నుంచి మానవ జాతి బయటపడాలి. ముందు అసలు భారతదేశం ఈ స్పైస్ కాసేపు పక్కన పెడితే మానవ జాతి భవిష్యత్తు ఉండాలంటే, మానవ జాతి మనిషిగా బతకగలగాలంటే, మానవ భూగోళం మీద సుఖ సంతోషాలు వెలసిల్లాలంటే, భూగోళం పచ్చగా ఉండాలంటే ఈ చీడ అనేది ఏదైతే డబ్బులు, మానవ సంబంధాల్లో డబ్బు పాత్ర అనేది చీడ పోకుండా జరగదు. బహుశా జరిగే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈజీ మనీ కల్చర్ కూడా దెబ్బతింటుంది కాస్త సమాజంలో. ఈజీ మనీ డబ్బులు ముద్రించే వాతావరణం కూడా పోయింది. ధనిక దేశాలు కూడా ఇంకా డబ్బులు ముద్రించలేకపోతున్నాయి. ఎందుకంటే
ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి ఇక చేయలేకపోతున్నాయి. సో ఓకే. ఆశిద్దాం ఈ డబ్బుల కల్చర్ పోయి ఈజీ మనీ కల్చర్, ఈ రకమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితం కోసం వెంపర్లాడే